గోదావరి జలాల వివాదం కొన్నాళ్లుగా రాజకీయ రంగు పులుముకుందన్నారు సీఎం రేవంత్ రెడ్డి. గత 10 ఏళ్లలో ప్రాజెక్టులు పూర్తి చేసి ఉంటే ఇప్పుడు వివాదమే ఉండేది కాదన్నారు. వచ్చే 2 ఏళ్లలో పెండింగ్ ప్రాజెక్టులను పూర్తి చేసి రాష్ట్రాన్ని సస్యశ్యామలం చేస్తామని చెప్పారు. ఒక్క ప్రాజెక్టు మీదే 1,10,000 కోట్లు ఖర్చు చేసి మిగతావి పట్టించుకోలేదని విమర్శించారు. దీంతో మిగతా ప్రాజెక్టులకు భూసేకరణ నిధుల కొరత ఏర్పడిందని చెప్పారు. కాళేశ్వరం నుంచి చుక్క నీరు తీసుకోకపోయినా అత్యధికంగా వరి పండించామని తెలిపారు. ఇక గోదావరి జల వివాదాలపై అసెంబ్లీలో చర్చిద్దామన్నారు. కేసీఆర్, హరీష్ రావు అసెంబ్లీకి వచ్చి సూచనలు ఇస్తే స్వీకరిస్తామన్నారు సీఎం రేవంత్. ముఖ్యంగా గోదావరి జలాలకు సంబంధించిన వివాదం గత కొంతకాలంగా రాజకీయ రంగు పులుముకుంటా ఉంది. ఈ నేపథ్యంలో నేను స్పష్టంగా సూచన చేయదలుచుకున్నా, మనం కష్టపడి ప్రాజెక్టులు నిర్మించుకొని గోదావరి పరివాహక ప్రాంతాన్ని, ముఖ్యంగా ఉత్తర తెలంగాణను సస్యశ్యామలం చేసుకోవాల్సిన సమయంలో అనవసరమైన ఆరోపణలు, అబద్ధపు ప్రచారాలతోని తెలంగాణ ప్రజలకు ఎలాంటి ప్రయోజనం లేదు. కాబట్టి దయచేసి ఉమ్మడి రాష్ట్రంలో ఎన్నో సమస్యలను ఎదుర్కొని తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత 10 సంవత్సరాల పరిపాలన అందించిన వాళ్ళు ఈ ప్రాజెక్టులను పూర్తి చేసి ఉంటే మనకు ఎలాంటి సమస్యనే లేదు. ఉమ్మడి రాష్ట్రంలో మన ఆవేదన, మన బాధ, సమైక్య పాలనలో తెలంగాణ ప్రాజెక్టుల్లో నిర్లక్ష్యానికి గురైనాయి. ఈ ప్రాజెక్టులు పూర్తి కావాలంటే మా రాష్ట్రం మాకు కావాలి, నీళ్లు నిధులు నియామకాల నేపథ్యంలో ప్రధానంగా మనం చెబుతూ వచ్చింది ఇదే. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డప్పుడు నీళ్లు పుష్కలంగా ఉన్నాయి, నిధులు పుష్కలంగా ఉన్నాయి. చిత్తశుద్ధితోని ప్రాజెక్టులను పూర్తి చేసి ఉంటే ప్రాణహిత చేవెళ్ళ కావచ్చు, శ్రీపాద ఎల్లంపల్లి కావచ్చు, దీనికి సంబంధించిన దేవాదుల కావచ్చు, ఎస్ఆర్ఎస్పి స్టేజ్ 3 కావచ్చు, ఎన్నో రకాల ప్రాజెక్టులు, గోదావరి నదీ జలాలకు సంబంధించిన ప్రాజెక్టులను మనము ఈ 10 సంవత్సరాలలో పూర్తి చేసుకొని 967 టీఎంసీలను మనము వినియోగంలోకి తెచ్చుకొని ఉంటే ఈనాడు వరద జలాల మీద కూడా మనం వాటా అడిగి వరద జలాలకు కూడా అవసరం అనుకుంటే దక్షిణ తెలంగాణకు సంబంధించి కృష్ణా పరివాహక ప్రాంతానికి కూడా గోదావరి జలాలను తరలించడానికి అవకాశం ఉండే. కానీ పుష్కలంగా నిధులు అందుబాటులో ఉన్నప్పుడు కూడా ఆలోచన విధానంలో ఉన్న లోపాల వల్ల కేవలం గోదావరి పరివాహక ప్రాంతం మీదనే, గోదావరి నది మీదనే కాళేశ్వరం ప్రాజెక్టుకే 1,02,000 కోట్ల రూపాయలు ఖర్చు అయినాయి. కానీ ఏ ఒక్క ప్రాజెక్టు పూర్తి కాలే. ఈ పరివాహక ప్రాంతంలో ఉన్న ఏ ప్రాజెక్టు మీద ఇప్పుడు ఈరోజు మనం దేవాదులకు సంబంధించిన ఆనాడు 2001లో చంద్రబాబు నాయుడు గారు మొదలుపెట్టిందంటే వేదిక మీద పెద్దలు కడియం శ్రీహరి గారు ఉన్నారు. ఈ వేదిక మీద ఉన్న దాంట్లో ఎవరైనా 2001 నుంచి 2026 వరకు ప్రజా జీవితంలో ఉండి ముఖ్యంగా సాగునీటి ప్రాజెక్టుల మీద సంపూర్ణమైన అవగాహన ఉన్న వ్యక్తులు ఎవరైనా ఉన్నారంటే కడియం శ్రీహరి గారు ఉన్నారు. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఈ ప్రాజెక్టులు కొనసాగుతూనే ఉన్నాయి. ఉమ్మడి రాష్ట్రంలో కొన్ని సమస్యలు, ప్రత్యేక తెలంగాణ వచ్చిన తర్వాత ఇంకొన్ని సమస్యలు, ఈరోజు చివరికి పూర్తి చేద్దామని చిత్తశుద్ధితో పనిచేస్తే నిధుల కొరతకు వచ్చింది. భూసేకరణ కూడా ఈరోజు నిధులు ఇవ్వడానికి వెతుక్కునే పరిస్థితి వచ్చింది. ఎందుకంటే 8,11,000 కోట్ల రూపాయల అప్పుల భారం తెలంగాణ రాష్ట్రం మీద ఉండడం వల్ల ఈరోజు సాగునీటి ప్రాజెక్టులు 70%, 80% పూర్తయినా 20-30% పూర్తి చేసుకోవడానికి అవసరమైన నిధులు విడుదల చేయాలంటే నిధుల కొరత ఉన్నది. అందుకే ఈరోజు ఇక్కడికి వచ్చి ప్రాజెక్టును సమీక్షించి రాబోయే 2 ఏళ్లలో ఎట్టి పరిస్థితుల ఈ ప్రాజెక్టులను అన్నిటిని పూర్తి చెయ్యాలనే చిత్తశుద్ధితోనే ఈరోజు ఇక్కడికి రావడం జరిగింది. అధికారుల్లో చైతన్యము, ప్రజలకు ఒక విశ్వాసం కల్పించడానికి మంత్రులందరం కలిసి ఇక్కడికి వచ్చి సమీక్ష చేసినాం. దీనికి సంబంధించిన భూసేకరణ కావచ్చు, నిర్మాణానికి కావచ్చు, మెయింటెనెన్స్కి కావచ్చు, అవసరమైన అన్ని నిధులను కూడా సత్వరమే విడుదల చేయడానికి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుంది. 2001లో 6,000 కోట్ల రూపాయల అంచనాతో మొదలయ్యి 13,500 కోట్ల రూపాయలకు సవరించిన అంచనాలు వచ్చి ఈరోజు 14,500 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టినా
ఇప్పుడు అధికారులు చెప్తున్నారు 18,500 కోట్ల రూపాయలకి అంచనాలు పెంచితే తప్ప ఈ ప్రాజెక్టులు పూర్తి కావు అని అంటున్నారు. 2001లో 6,000 కోట్లతో ప్రయాణం మొదలైతే ఈరోజు 18,500 కోట్లకి ఈ ప్రాజెక్టుల అంచనా విలువలు పెరిగినాయి. ఇకనైనా ఇక్కడ పులి స్టాప్ పెట్టాలి. దీనికి సంబంధించిన కంప్లీట్ ప్రాజెక్టును పూర్తి చేయడానికి అవసరమైన అంచనాలు అన్నిటిని కూడా సవరించుకొని తీసుకొని వచ్చి మంత్రివర్గంలో ఆమోదింపజేసుకొని పనులను వేగవంతం చేసి ప్రాజెక్టులను పూర్తి చేయండి అని చెప్పి ఈ వేదిక మీద నుంచి స్పష్టంగా అధికారులకు ఆదేశాలు ఇవ్వడం జరిగింది. స్థూలంగా నేను ఒకే మాట చెప్పదలుచుకున్నా. మహారాష్ట్ర సరిహద్దుల్లో ఉన్న తుమ్మిడిహెట్టి నుంచి భద్రాచలం వరకు గోదావరి జలాల పరివాహక ప్రాంతంలో ఉన్న అన్ని ప్రాజెక్టులు, నేను ఈ ప్రాజెక్టు ఆ ప్రాజెక్టు ఒక్కొక్కటి నేను పేరు తీసుకొని చెప్పదలుచుకోలేదు. అన్ని ప్రాజెక్టుల మీద పూర్తి స్థాయి సమీక్ష చేసి ఎట్లయినా సరే ఈ ప్రాజెక్టులను పూర్తి చేసుకోవడానికి ప్రయత్నం చేస్తాము. ఈరోజు కాళేశ్వరం మహా అద్భుతం అని చూపించిన 2 సంవత్సరాలు మేము వచ్చినప్పటి నుంచి కాళేశ్వరం నుంచి చుక్క నీరు కూడా ఎత్తిపోయకపోయినా భారతదేశంలోనే అత్యధికంగా వరి ఉత్పత్తి చేసిన రాష్ట్రంగా ఈ 2 సంవత్సరాలు 4 పంటలు మనమే మొదటి స్థానంలో ఉన్నాం. గతంలో కల్పించిన భ్రమలన్నీ కూడా ఇవి భ్రమలే అన్న సంగతి ఈరోజు ప్రజలకు అర్థం కావాలి. సరే, ఏ ఉద్దేశంతో ఏ ఆలోచనతో వాళ్ళు మేడిగడ్డ అన్నారం సుందిల కట్టినరో, ఆ పంపోజులు కట్టినరో, ఆ లిఫ్టులు పెట్టినరో, ఆ నీళ్ళు ఎక్కడికి పోయినా నిధులు ఎక్కడికి పోయినా నేను విమర్శ చేయదలుచుకోలేదు. గోదావరి జలాలే కాదు కృష్ణానది జలాల మీద కూడా చాలా రకమైన అపోహలు కల్పిస్తూ పక్క రాష్ట్రానికి తరలించడానికి మేమే మంగళహారతి పడుతున్నామంటూ ఆరోపణలు చేస్తే కృష్ణానది జలాల మీద పూర్తి స్థాయి చర్చ శాసనసభలోనే తీసుకున్నాము. పబ్లిక్ మీటింగులు పెట్టి వేదికల మీద ఊకదంపుడు ఉపన్యాసాలు వద్దు. ఉమ్మడి రాష్ట్రంలో ఏం జరిగింది, తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత 10 సంవత్సరాలు చంద్రశేఖరరావు గారు, హరీష్ రావు గారు సాగునీటి పారుదల మంత్రులుగా ఉన్నప్పుడు ఏమి జరిగింది, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు సాగునీటి పారుదల మంత్రిగా అయిన తర్వాత ఏం చేసిండో చర్చ చేద్దామని అసెంబ్లీనే వేదికగా చర్చకు ఆహ్వానించినము. కృష్ణానదికి సంబంధించిన సంపూర్ణమైన చర్చ మొన్న జరిగిన శాసనసభలో చర్చ పెట్టినాం, సమాధానం చెప్పినాం, వివరణ కూడా ఇచ్చినాం ప్రజలకు. ఇప్పుడు నా సూచన ఒక్కటే మిత్రులకు, మీ తప్పిదాలను కప్పిపుచ్చుకోవడానికి మా మీద ఆరోపణలు చేయడం వల్ల సమస్య పరిష్కారం కాదు. మీరు తప్పు చేసిందా చేయలేదా అనేది ప్రజలు గుర్తించిండ్రు, ప్రజలు శిక్షించిండ్రు. దాంతోనైనా మీలో మార్పు వస్తుందని, పరివర్తన వస్తుందని మేము ఆశించినాం. ఆ దిశగా మీ మాటలు కనిపించడం లేదు. ఏదేమైనా నేను మిత్రులకు సూచన చేస్తున్నా, గోదావరి నదీ జలాలకు సంబంధించిన వివాదాల మీద కూడా శాసనసభలో చర్చ చేద్దాము. ముఖాముఖి కూర్చొని మీ అనుభవం 5 సంవత్సరాలు హరీష్ రావు గారు, 5 సంవత్సరాలు చంద్రశేఖరరావు గారు సాగునీటి పారుదల శాఖ మంత్రులుగా పనిచేశారు. 10 సంవత్సరాలు వాళ్ళిద్దరే ఈ శాఖను నిర్వహించారు. ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు 2 సంవత్సరాలే అయింది నిర్వహించి. 10 సంవత్సరాల మీ అనుభవంతో మీరు సాధించిన విజయాలేంది, మీరు మాకు అప్పజెప్పిన వారసత్వం ఏంది, మాకు అప్పజెప్పిన వారసత్వంలో మేము పాల్పడిన తప్పిదాలేంటివి, మీరు విషయాన్ని విఫలీకరించి సభలో చెప్పండి. ఒకవేళ మేము ఏదైనా సవరించుకునేది ఉంటే సవరించుకోవడానికి మాకు ఎలాంటి అభ్యంతరం లేదు. మేము మేధావులం కాదు, 80,000 పుస్తకాలు చదవలేదు, లేకపోతే మేము ప్రపంచ జ్ఞానులం అని కూడా మేము చెప్పడం లేదు. మేము మనుషులము, మేము చదివి తెలుసుకుంటాం, మేము అడిగి తెలుసుకుంటాం, మేము సూచన చేస్తే తీసుకుంటాం. మేము పరిపూర్ణమైన జ్ఞానం ఉన్నాం, మేము జ్ఞానవంతులమని నేను కానీ మా మంత్రి గారు కానీ చెప్పడం లేదు. మీ అనుభవం 10 సంవత్సరాలు, మా అనుభవం 2 సంవత్సరాలు. మీరు 10 సంవత్సరాల అనుభవంతో మాకు సూచన చేయండి. 2 సంవత్సరాల అనుభవంతో మేము ఆ సూచనలు తీసుకొని ప్రాజెక్టులను పూర్తి చేస్తాము. మూడోది, పక్క రాష్ట్రానికి నీళ్లు తరలించుకెళ్ళడానికి ఈ ప్రభుత్వమే సహకరిస్తుందన్నట్టుగా ఆరోపణలు చేస్తుంది. నేను మీడియా మిత్రులను ఇక్కడ ఉన్న వాళ్ళని అడుగుతున్నా, ఎవరైనా ప్రజా జీవితంలో ఉండి తెలంగాణ ప్రజల ఓట్లతోని ఎన్నికైనా ఎవరైనా అయి ఉండొచ్చు. ఆంధ్రప్రదేశ్ నుంచి వలస వచ్చి ఇక్కడ సెటిల్ అయిన వ్యక్తి కూడా ఇక్కడ ఎన్నికల్లో పోటీ చేసి ఇక్కడ ప్రజాప్రతినిధిగా ఉంటే ఆంధ్రప్రదేశ్కి ఎవరైనా సహకరిస్తారా? ఈ ఆరోపణ అతికెట్టన్న ఉండాలి కదా. ఇతరులు తరలించుకోవడానికి మీరు సహకరిస్తున్నారు, మీరే వాళ్లకు నీళ్ళన్నీ వదులుతుండ్రు అని ఇట్లాంటి చౌకబారు ఆరోపణలతోని ఏమీ ప్రయోజనం లేదు. నేను సూచన చేస్తున్నా చంద్రశేఖరరావు గారికి, హరీష్ రావు గారికి, దయచేసి తెలంగాణ గౌరవాన్ని దెబ్బతీయకండి. ఈ ప్రభుత్వానికి ఎలాంటి భేషజాలు లేవు. ప్రతిపక్షం సూచన చేస్తే ఆ సూచనలని
నిజంగా అందులో ఏమైనా విషయం ఉంటే వాటిని స్వీకరిస్తాము. మేము చేస్తున్న పనులలో ఇంకా కొంచెం మెరుగ్గా చేయడానికి మీరు ఏం సలహా చెప్తారో చెప్పండి. ఇప్పుడు జనగాం శాసనసభ్యులు పల్లా రాజేశ్వర రెడ్డి గారు వచ్చారు, ఈ వేదికలో పాల్గొన్నారు, వాళ్ళు కొన్ని విషయాలు లేవనెత్తారు, కొన్ని అంశాలు సూచన చేశారు. వాటిని అన్నిటిని కూడా నేను నోట్ చేసుకున్నా. నేను అధికారులకు కూడా ఆదేశాలు ఇచ్చిన. మనం ఎన్నికలు వచ్చినప్పుడు ఎన్నికలు చేసుకుందాం. ఎన్నికలలో సరే తూకిత్తా మైకిత్తా అనేది మీరు అంటారు, మేమంటాం, అన్న తర్వాత ప్రజలు తీర్పిస్తారు. పార్లమెంట్ ఎన్నికల్లో తీర్పిచ్చిండ్రు, అంతకంటే ముందు శాసనసభ ఎన్నికల్లో తీర్పిచ్చారు, సర్పంచ్ ఎన్నికల్లో తీర్పిచ్చారు. కాదు కూడదు రెఫరెండం అని జూబ్లీహిల్స్ ఎన్నికలంటే శ్రీనివాసరెడ్డి గారు, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు జూబ్లీహిల్స్ రెఫరెండంను స్వీకరించారు. నిన్నగాక మన జరిగిన మున్సిపల్ ఎన్నికలను కూడా మీరు చూసిండ్రు. దీన్ని బట్టైనా మీ ఆలోచనలో మార్పు రావాలని నేను కోరుకుంటున్నా. ప్రతిసారి ప్రజలదే తప్పు, మాకు ఓటు వేయకపోవడం అనే ఒక భావనలో భ్రమలో ఉండడం అది మీకే నష్టం కలిగిస్తుంది. ప్రజలు పదే పదే ఇస్తున్న తీర్పును అర్థం చేసుకొని ప్రజలకు మనకు ఎక్కడ సంబంధాలు తెగిపోయినాయి, ప్రజలకు మనకు ఎక్కడ అవగాహనలో అంతరాయం ఏర్పడ్డదో అంచనా చేసుకుంటే ఒక మంచి ప్రతిపక్షంగా మీరు పనిచేయడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి గోదావరి జలాలకు సంబంధించి సంపూర్ణమైన చర్చ రేపు బడ్జెట్ సమావేశాలలో ఒక రోజంతా చర్చ చేసుకుందాం. గోదావరి నదీ జలాల వినియోగం, గోదావరి నదీ జలాల వివాదాలని సభలోనే మనం చర్చ చేసుకుందాం అని చెప్పి ప్రతిపక్షానికి నేను సూచన చేస్తున్నా. ఇక మూడవది, నేను సంపూర్ణంగా విశ్వసించేది ఏ సమస్యకైనా, ఎంత జటిలమైన సమస్యకైనా చర్చలే పరిష్కారాన్ని చూపిస్తాయి. చర్చలు జరగకుండా ఏ సమస్యకు శాశ్వత పరిష్కారం దొరకదు. అప్పుడప్పుడు జర్నలిస్టులకు, ప్రజాప్రతినిధులకు వివాదం ఏర్పడుతుంది. మీ నుంచి ఒక కమిటీ, మా నుంచి ఒక మంత్రిని ఎవరినో పెట్టి చర్చలు చేస్తామన్న మీ కార్డుది ఏదో ఇష్యూ వచ్చింది, మీరు ఏదో లేవనెత్తిండ్రు. మీ అంశాలను ఇమ్మీడియట్గా కన్సర్న్ మినిస్టర్ గారికి చెప్పి అన్ని సంఘాలను పిలిపించి కూర్చోబెట్టండి, మాట్లాడండి. ఆ సమస్యలను ఎట్లా పరిష్కరించుకుందాం అంటే శ్రీనివాసరెడ్డి గారు ఒక సగం రోజు మొత్తం మీ సంఘాలందరినీ, మేము ఇష్టపడే సంఘాలు ఉండొచ్చు, మేమంటే ఇష్టం లేని సంఘాలు కూడా ఉండొచ్చు, కానీ సంఘ ప్రతినిధులను పిలిచి కూర్చోబెట్టి మాట్లాడి ఆ సమస్యకు ఒక పరిష్కారం చూపించినాం. ఇప్పుడు కూడా పక్క రాష్ట్రంతో కానీ, అధికారులతో కానీ, ప్రజాప్రతినిధులతో కానీ రెండు రాష్ట్రాలు చర్చించుకోవడం కానీ, రెండు రాష్ట్రాలు చర్చించుకున్న పరిష్కరించడానికి కాలేని ఏమనుంటే కేంద్ర ప్రభుత్వాన్ని కూడా చర్చల్లో భాగస్వాములను చేసి వాళ్ళ సమక్షంలో కూడా చర్చలు చేసి అక్కడ కూడా పరిష్కారం కాకపోతే అపిలేట్ అథారిటీస్ ఉన్నాయి, గోదావరి రివర్ మేనేజ్మెంట్ బోర్డ్, కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డ్ అండ్ ట్రిబ్యునల్స్, అక్కడ కూడా కాకపోతే న్యాయస్థానాలు ఉన్నాయి. డైరెక్ట్గా మనము సినిమా క్లైమాక్స్లకు పోలేము. ఇన్ని సంవత్సరాల పరిపాలన అందించిన మీకు ఈ అవగాహన ఉన్నదని నేను అనుకుంటున్నా. ఈరోజు మేము వచ్చిన తర్వాత ప్రాథమిక దశలో చర్చలు ఉన్నాయి. పక్క రాష్ట్రంతో ఎలాంటి భేషజాలు లేకుండా చర్చలు చేస్తాం, మా హక్కులు సాధించుకుంటాం. మీకు వివాదం కావాలన్నా, పరిష్కారం కావాలన్నా అంటే మేము పరిష్కారం కోరుకుంటాం. మీకు చర్చలు కావాలన్నా, పంచాయతీలు కావాలన్నా అంటే మేము చర్చలు కోరుకుంటాం. మేము శాశ్వతంగా మన యొక్క నీటి హక్కులను కాపాడి తెలంగాణలో ప్రతి ఎకరాకి సాగునీరు, తెలంగాణలో ప్రతి పౌరుడికి తాగునీరు అందించడమే మా లక్ష్యం. దానికి సంబంధించిన నిధులను వనగూర్చుకుంటాం, దానికి నిధులను ఎట్లా సమీకరించుకోవాలనో ప్రణాళికలు చేసుకుంటాం. ఒక ప్రణాళికబద్ధంగా మేము ముందుకు వెళ్ళదలుచుకున్నాము. దయచేసి ప్రతిపక్ష నాయకుడు చంద్రశేఖరరావు గారికి, శాసనసభ్యులు హరీష్ రావు గారికి, ఇతర కీలకమైన నేతలకు నా సూచన ఒక్కటే, సహేతుకమైన విమర్శలు చేయండి. చౌకబారు విమర్శలు రాజకీయాల కోసమో లేకపోతే ఏదైనా మీ కారణాల చేత మీరు అబద్ధాలు చెప్తే ప్రజలు నమ్ముతారు అని అనుకుంటే ప్రజలు వరుసగా తీర్పులు ఇచ్చుకుంటూ వచ్చిండ్రు. ఇక ప్రజల్ని తప్పు పట్టడం మానేయండి. ప్రజలు విఘ్నులు. మీకు ఇచ్చినప్పుడు మీకు ఇచ్చారు, 94 నుంచి 2004 వరకు టీడీపీకి ఇచ్చారు, 2004 నుంచి 2014 వరకు కాంగ్రెస్కి ఇచ్చారు, 2014 నుంచి దాదాపుగా 2024 వరకు బీఆర్ఎస్కి ఇచ్చారు, ఇక్కడ నుంచి 2034 వరకు మాకు ఇవ్వబోతున్నారు. నేను మొదటి నుంచి అదే చెప్తున్నా, ఇప్పుడు కూడా అదే చెప్తున్నా. మీరు ఏం చింత పెట్టుకోకండి, ఆరోగ్యం కాపాడుకోండి, ఆరోగ్యవంతంగా ఉండండి. మంచి ఆలోచనలు వస్తే ఆటోమేటిక్గా ఆరోగ్యం మంచిగా ఉంటుంది. అప్పుడప్పుడు కడుపులంతా బాధ పెట్టుకొని ఇదేదో మా వారసత్వ ఆస్తి, ఈ ఆస్తిని ఎవరో కొలగొట్టేసిరు అన్నట్టుగా కడుపులంతా బాధ పెట్టుకుంటే దాంతోనే ఆరోగ్యం దెబ్బతింటుంది. మీకు కూడా అందరికీ తెలుసు కదా, బాధ ఎక్కువైనా, దుఃఖం ఎక్కువైనా, రాత్రి నిద్ర సరిగ్గా లేకపోయినా చివరికి ఆరోగ్యం దెబ్బతింటుంది.
కాబట్టి ఆ పరిస్థితులు వద్దు. 10 సంవత్సరాల ఆరోగ్యాన్ని కాపాడుకోండి. పొద్దున్నే లేచి వాకింగ్ చేసుకోండి, సాయంత్రం వ్యాయామం చేయండి, యోగా చేయండి, మంచి ఆలోచనలు చేయండి, మంచి పుస్తకాలు చదవండి. 80,000 ఏం చదివారు, ఇప్పుడు మంచి పుస్తకాలు తెలంగాణ సమాజానికి ఉపయోగపడే పుస్తకాలు కూడా చదవండి. తక్కువకి ఎక్కువకు చిన్నజీయర్ స్వామి గారి సూక్తులు వినండి, లోక కళ్యాణం కోసం మంచి ప్రవచనాలు వినండి. అంతే తప్ప ప్రజల మీద విషయం గక్కి మమ్మల్ని ఏదో శాపిస్తే ఏమి జరగవు. పిల్లి శాపనార్థాలకు ఉట్టి తెగిపడదు. మీ శాపనార్థాలు ఎన్ని పెట్టినా నాకు సంతోషం. వాళ్ళు చాలా బాధతోని మమ్మల్ని అంటున్నప్పుడు నాకు ఒక సాడిస్టిక్ ప్లెజర్ అంటారు కదా, అబ్బా బాగుంది కదా అనిపిస్తుంది. ఎందుకంటే వాళ్ళ బాధ చూసినప్పుడు. అంత బాధపడు మీకు అక్కర్లేదు. ఈ ప్రాజెక్టుల్ని పూర్తి చేస్తాం. గోదావరిలో తెలంగాణకు రావాల్సిన నీటి హక్కులను అన్నిటినీ కాపాడతాము. ఎవ్వరికి ఎలాంటి చింత అక్కర్లేదు. నికర జలాలు, మిగులు జలాలు, వరద జలాలలో అన్నిట్లలో తెలంగాణ హక్కులను, అది గోదావరి కావచ్చు, కృష్ణానది కావచ్చు, హక్కులను కాపాడడమే కాకుండా ఇప్పటి వరకు అపరిష్కృతంగా ఉన్న సమస్యలను పరిష్కరించి ప్రాజెక్టులను అన్నిటిని కూడా నిర్మాణం పూర్తి చేస్తాం. మా శాయశక్తుల ప్రయత్నం చేస్తాం. ఎవరికి ఎలాంటి అనుమానము అవసరం లేదు, ఎవరికి ఎలాంటి చింత అవసరం లేదు. విషయాలు ఉంటే రేపు బడ్జెట్ సమావేశంలో ఖచ్చితంగా ప్రతిపక్షాలకు అవకాశం ఇచ్చి అక్కడ చర్చ చేస్తాం. సహకరించిన మీడియా మిత్రులకు, ఎందుకంటే సన్లైట్ ఫెయిల్ అవుతుంది, త్వరగా ప్రయాణం మొదలు పెట్టేది ఉంది. మళ్ళీ ఒకసారి వస్తా. సమ్మక్క సారలమ్మ జాతర కూడా బ్రహ్మాండంగా జరిగింది, మీకు తెలుసు. తెలంగాణ రాష్ట్రంలో ఒక సౌత్ కుంభమేళాగా నిర్వహించినాం. చిన్న చిన్న అక్కడక్కడ ఏమైనా నిర్వహణలో ఉన్నా మీరు అందరు సహకరించి ఒక గొప్ప మేళాను మీరు అందరూ చేసిండ్రు. ఇంకా దాన్ని అభివృద్ధి చేస్తాం. శాశ్వతంగా అక్కడ వసతులను కూడా ఏర్పాటు చేస్తాం. నిరంతరం అక్కడికి భక్తులు వచ్చి దర్శించుకునే విధంగా అన్ని ఏర్పాట్లను చేస్తాం. ఆంధ్రప్రదేశ్ అక్రమంగా గోదావరిలో ఒక్క చుక్క కూడా వదులుకోమన్నారు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. దేవాదుల లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టును సీఎం రేవంత్ మంత్రులతో కలిసి పరిశీలించారు. ఈ ఏడాదిలోనే ప్రాజెక్టు పనులు పూర్తి చేసేందుకు సర్కార్ నిర్ణయం తీసుకున్న ఉత్తమ్ తెలంగాణ నీటి హక్కులను సంపూర్ణంగా కాపాడుకుంటామన్నారు మంత్రి ఉత్తమ్. ఆంధ్రప్రదేశ్ అక్రమంగా తరలించకుండా ఉండడానికి అబ్జెక్షన్ రైజ్ చేయడం జరిగింది. మరి స్పెసిఫిక్గా దేవాదుల ప్రాజెక్ట్ విషయంలో నేను ప్రత్యేకంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని ధన్యవాదాలు తెలియజేస్తున్నా. నేను వారికి వేరే చాలా కార్యక్రమాలు ఉన్నాయి, ఇలా ఫోర్స్ చేసి ఇలా తీసుకొచ్చిన. ఎందుకంటే ఈ ప్రాజెక్టు ఆన్ సైట్ విజిట్ చేసి అసలు ఈ ప్రాజెక్ట్ యొక్క మరి అద్భుతమైన డిజైను, ఒక 17 నియోజకవర్గాల్లో 5.5 లక్షల ఎకరాల ఆయకట్టుకి నీళ్లు పోయే విధానం, మరి ఇది సుదీర్ఘంగా ఆలస్యమై ఏ విధంగా ఖర్చు పెరిగిపోయిందో వారికి ఈరోజు ఎక్స్ప్లెయిన్ చేసి తప్పనిసరిగా వారి సహకారంతో దేవాదుల ప్రాజెక్టు ఇది ఫిబ్రవరి 2026 మరి నవంబర్ డిసెంబర్ 2027లో పూర్తి చేయడానికి ఒక ప్రణాళికబద్ధంగా ముందుకు పోతామని చెప్పి నేను మనవి చేస్తున్నా. అదేవిధంగా దేవాదుల ప్రాజెక్టులో మరి ఎక్కడెక్కడ ఏమన్నా డెఫిషియన్సీస్ గతంలో జరిగి ఉండి, ఇప్పుడు కొందరు మిత్రులు పంపింగ్ విషయం మాట్లాడారు, మరి పెద్దలు టనల్ విషయం మాట్లాడినారు. ఈ విషయాలన్నీ కూడా దయచేసి కొన్ని మాకు వారసత్వంగా వచ్చిన విషయం కూడా మరి మీడియా మిత్రుల ద్వారా యావత్ తెలంగాణ ప్రజానీకం తెలియజేస్తున్నాం. అయినా సరే గుర్తుపెట్టుకోండి, చంద్రబాబు నాయుడు గారి ఈ ప్రాజెక్టుని 2001లో కొంత కన్సెప్షన్ జరిగింది. ఇప్పుడు 2026 మరి చాలామంది ముఖ్యమంత్రులు మారినరు. కానీ నా దృఢ నమ్మకం మరి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఈ దేవాదుల ప్రాజెక్టు సంపూర్ణ రూపంలో 2027 చివరిలో పూర్తయి 5.5 లక్షల ఎకరాల ఆయకట్టుకి గోదావరి నది జలాలు అందజేయబోతున్నామని చెప్పి నేను మనవి చేస్తున్నా. అదేవిధంగా నార్త్ తెలంగాణలో చాలా జిల్లాలకి ఇక్కడి నుంచి డ్రింకింగ్ వాటర్ సప్లై కూడా జరుగుతుంది. మరి వరంగల్ నగరానికి కూడా డ్రింకింగ్ వాటర్ ఇక్కడి నుంచే సప్లై చేయడం జరుగుతుంది. తప్పనిసరిగా దేవాదుల ప్రాజెక్ట్ని వేగవంతం చేసి అన్ని విధాలుగా ఇప్పుడు ముఖ్యమంత్రి గారు ప్రకటించారు, దేవాదుల ప్రాజెక్టుతో సహా
రాష్ట్రంలో ఉన్న ఇరిగేషన్ ప్రాజెక్టులన్నిటికీ ఎక్కడెక్కడైతే భూసేకరణకి నిధులు కావాలనో వచ్చే జూన్ 2 లోపల రాష్ట్రంలో ఉన్న అన్ని ఇరిగేషన్ ప్రాజెక్టులకి అదనపు నిధులు కేటాయించి ఎన్ని నిధులు అవసరం ఉన్నా కేటాయించి మొత్తం ఇరిగేషన్ ప్రాజెక్టులకి భూసేకరణ జూన్ లోపల పూర్తి చేస్తామని చెప్పి ముఖ్యమంత్రి గారు ఈరోజు ప్రకటన చేసిండ్రు. వారిని నేను అభినందిస్తున్నా. అదేవిధంగా ఇరిగేషన్ శాఖకి ఇరిగేషన్ ప్రాజెక్టులకి ప్రత్యేకంగా దేవాదుల ప్రాజెక్టుకి అదనపు నిధులు కేటాయింపజేసి మరి నేను మళ్ళీ చెప్తున్నాను, నవంబర్ డిసెంబర్ 2027లో పూర్తి చేసే దిశగా ఒక ప్రణాళికబద్ధంగా ముందుకు పోతామని చెప్పి నేను మనవి చేస్తూ, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి మా కాంగ్రెస్ ప్రభుత్వం ఒక్క చుక్క నీటి కూడా త్యాగం చేయడానికి ఎవరికి వదులుకోవడానికి సిద్ధంగా లేము. గతానికంటే ఎక్కువ కృష్ణా గోదావరి నదీ జలాలు తెలంగాణ నీటి వాటాలు నీటి హక్కులు కాపాడడానికి మరి అన్ని ఫోరమ్స్లో రివర్ మేనేజ్మెంట్ బోర్డులో కానీ ట్రిబ్యునల్లో కానీ సుప్రీంకోర్టులో కానీ కేంద్ర ప్రభుత్వంతో కానీ ఎక్కువ పోరాటం చేస్తున్నాం. తప్పనిసరిగా మా కాంగ్రెస్ ప్రభుత్వంలో గోదావరి నదీ జలాల విషయంలో కానీ కృష్ణా నదీ జలాల విషయంలో కానీ మరి తెలంగాణ యొక్క నీటి వాటా నీటి హక్కులు మేము సంపూర్ణంగా కాపాడుకుంటాం. గోదావరి నది మీద అన్ని ప్రాజెక్టులు పెండింగ్లో ఉన్న ప్రాజెక్టులన్నీ కూడా పూర్తి చేస్తాం. మరి అదేవిధంగా ఎస్ఆర్ఎస్పి ప్రాజెక్టు చాలా గొప్ప ప్రాజెక్ట్. అది 120 టీఎంసీలకి కెపాసిటీతో కడితే ఈరోజు క్రమక్రమంగా సిలిటేషన్ అండ్ సెడిమెంటేషన్ వల్ల దాని కెపాసిటీ 80 టీఎంసీకి తగ్గింది. ఎస్ఆర్ఎస్పి డీసెడిమెంటేషన్ అండ్ డీసిల్టింగ్ కూడా చేపడతాము. కడెం ప్రాజెక్టు ఆల్రెడీ చేపట్టినాము. కడెం ప్రాజెక్టు మేము అధికారంలో రాకముందే 50% స్టోరేజ్ తగ్గిపోయింది సిలిటేషన్ అండ్ సెడిమెంటేషన్తో. దానికి ఆల్రెడీ డీసెలిటేషన్ మొదలుపెట్టినాం. మరి గోదావరి బేసిన్ మీద ఉన్న పెండింగ్ ప్రాజెక్టులు పూర్తి చేస్తాం. ఎగ్జిస్టింగ్ ప్రాజెక్టులన్నీ కూడా పూర్తి స్టోరేజ్ కెపాసిటీకి పోయే విధంగా మరి మేము ఆ డీసిలిటేషన్ అండ్ డీసెడిమెంటేషన్ ఒక నేషనల్ ఫ్రేమ్వర్క్ కింద చేపడతాం. తప్పనిసరిగా ఇంకో పెద్ద విషయం మీడియా మిత్రులారా మీకు తెలియజేయాలి. గోదావరి బేసిన్లో ఉమ్మడి వరంగల్ జిల్లాతో సహా తెలంగాణ చరిత్రలో కానీ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ చరిత్రలో కానీ ఎన్నడూ లేనంత ఎక్కువ స్థాయిలో రికార్డు స్థాయిలో ఏకరేజ్లో ఎక్కువ ఎకరాల్లో మరి వరి కానీ ఇతర పంటలు పండినయి. ఎక్కువ వరి పంట పండింది, ఎక్కువ ప్రొక్యూర్మెంట్ జరిగింది. ఇది మన కాంగ్రెస్ ప్రభుత్వంలో విషయం. దయచేసి మీ ద్వారా యావత్ తెలంగాణ ప్రజానికి తెలియజేస్తున్నాను. గోదావరి బేసిన్లో హైయెస్ట్ ఎకరేజ్, హైయెస్ట్ ప్యాడీ ప్రొడక్షన్, హైయెస్ట్ ప్రొక్యూర్మెంట్ మరి మన కాంగ్రెస్ ప్రభుత్వంలో గత 2 ఏళ్లలో జరిగిన విషయం కూడా నేను మనవి చేస్తూ, కొమరంభీం జిల్లా జైనూరులో భారీ వర్షం కురిసింది. రోడ్లన్నీ జలమయమయ్యాయి. వాహనదారులు రాకపోకలకు సాగించేందుకు జనం ఇబ్బందులు పడ్డారు. బంగాళాఖాతంలో అల్పపీడనంతో రాష్ట్రంలో వర్షాలు కురుస్తున్నట్లు వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. రాష్ట్రంలో అక్కడక్కడ మోస్తరు వానలు పడే ఛాన్స్ ఉందన్నారు. ఇక ఒక్కసారిగా వెదర్ చేంజ్ కావడంతో ప్రజలు జాగ్రత్తగా ఉండాలన్నారు. కొమరంభీం జిల్లా జైనూరులో భారీ వర్షం కురిసింది. రోడ్లన్నీ జలమయమయ్యాయి. వాహనదారులు రాకపోకలు సాగించేందుకు జనం ఇబ్బందులు పడ్డారు. బంగాళాఖాతంలో అల్పపీడనంతో రాష్ట్రంలో వర్షాలు కురుస్తున్నట్లు వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. రాష్ట్రంలో అక్కడికక్కడ మోస్తరు వానలు పడే ఛాన్స్ ఉందన్నారు. ఒక్కసారిగా వెదర్ చేంజ్ కావడంతో ప్రజలు జాగ్రత్తగా ఉండాలన్నారు.
ఆపరేషన్ కగారుతో మావోయిస్టు పార్టీలో కీలక పరిణామం చోటు చేసుకుంది. మార్చి 31 సమీపిస్తున్న కొద్దీ మావోయిస్టు కీలక నేతలు ఒక్కొక్కరుగా లొంగిపోతున్నారు. ఇప్పటికే చాలా మంది అగ్రనేతలు ఎన్కౌంటర్లలో చనిపోయారు. మావోయిస్టు అగ్రనేతలు దేవ్జీ అలియాస్ దేవ్జీ, మల్లా రాజురెడ్డి పోలీసులు ఎదుట లొంగిపోయారు. వీరితో పాటు మరో 16 మంది మావోయిస్టు సభ్యులు కూడా సరెండర్ అయ్యారు. ఆపరేషన్ కగార్తో మావోయిస్టు ఉద్యమం కక్కావికలమైంది. మావోయిస్టు అగ్రనేతలు గణపతి, దామోదర్ మినహా మిగతా వాళ్ళంతా సరెండర్ లేదా ఎన్కౌంటర్ అయ్యారు. ఇక దేవ్జీ, మల్లా రాజిరెడ్డి పోలీసులకు లొంగిపోయారు. నిన్నే వీరిద్దరూ తెలంగాణ ఎస్ఐబి పోలీసుల ముందు లొంగిపోయినట్లు తెలుస్తోంది. దేవ్జీ, రాజిరెడ్డితో పాటు మరో 16 మంది సభ్యులు సరెండర్ అయ్యారు. 2 రోజుల్లో దేవ్జీ, రాజిరెడ్డిలను మీడియా ముందుకు తీసుకురానున్నారు పోలీసులు. ఆసిఫాబాద్ అడవుల్లో పోలీసులకు సరెండర్ అయ్యారు మావోయిస్టు కీలక నేతలు. ప్రస్తుతం మావోయిస్టు పార్టీ ప్రధాన కార్యదర్శిగా దేవ్జీ ఉన్నారు. రాజిరెడ్డి మావోయిస్టు పార్టీ పొలిట్ బ్యూరో మెంబర్ గా ఉన్నారు. ఎన్కౌంటర్లు, అగ్రనేతల వరుస లొంగుబాటుతో మావోయిస్టు పార్టీ ఉద్యమ ప్రస్థానం దాదాపు ముగిసినట్టేనని అంటున్నారు విశ్లేషకులు. గతేడాది నవంబర్లో ఏపీ మారేడుపల్లిలో జరిగిన ఎన్కౌంటర్లో దేవ్జీ చనిపోయారని వార్తలు వచ్చాయి. పోలీసులు అదుపులో ఉన్నారని పౌర హక్కుల సంఘం నాయకులు ఆరోపించారు. వీటిని పోలీసులు ఖండించారు. ఇక దేవ్జీ, రాజిరెడ్డి సహా మరికొందరు మావోయిస్టులు జనజీవనంలోకి వస్తారని 2 రోజుల క్రితం సిపిఐ మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ మాజీ సభ్యుడు మల్లోజుల వేణుగోపాల్ చెప్పారు. దేవ్జీ ప్రస్తుతం మావోయిస్టు పార్టీ ప్రధాన కార్యదర్శి, మల్లా రాజిరెడ్డి సెంట్రల్ కమిటీ సభ్యులుగా ఉన్నారు. తెలంగాణ, ఛత్తీస్గఢ్ అడవులు, కర్రెగుట్టల్లో ప్రస్తుతం పోలీసులు, సాయుధ బలగాలు కూంబింగ్ నిర్వహిస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే 4 దశాబ్దాలకు పైగా సాయుధ పోరాటానికి ముగింపు పలుకుతూ దేవ్జీ లొంగిపోయినట్లు సమాచారం. దేవ్జీ అలియాస్ తిప్పిరి తిరుపతి ప్రస్తుత జగిత్యాల జిల్లా కోరుట్లలో దళిత కుటుంబంలో పుట్టారు. కరీంనగర్ లో SRR కాలేజీలో డిగ్రీ పూర్తి చేశారు. డిగ్రీ చదువుతుండగానే విద్యార్థి రాజకీయాల వైపు వెళ్లారు. రాడికల్ స్టూడెంట్స్ యూనియన్ నేతగా పనిచేశాడు. విద్యార్థి సంఘాల మధ్య జరిగిన ఘర్షణల తర్వాత అజ్ఞాతంలోకి వెళ్లారు తిరుపతి. మావోయిస్టుల్లో చేరి అందులో అచంచలుగా ఎదిగారు. రాడికల్ విద్యార్థి సంఘంలో ఉంటూ కరీంనగర్ ప్రాంతంలో చురుగ్గా పనిచేశారు తిరుపతి. 1981-82 చారిత్రాత్మకమైన రైతు కూలీ సభ ఆయన ఆధ్వర్యంలోనే జరిగింది. 1983-84 ప్రాంతంలో తిరుపతిని దండకారణ్యానికి పంపింది మావోయిస్టు పార్టీ. కరీంనగర్ టౌన్ తో పాటు మహారాష్ట్ర సిరోంచలో మావోయిస్టుల కార్యక్రమాలు నిర్వహించారు దేవ్జీ. 1993-94 ప్రాంతంలో దండకారణ్యం స్పెషల్ జోనల్ కమిటీ సభ్యునిగా పనిచేశారు. 1996లో దండకారణ్యంలో ఏర్పాటు చేసిన మిలిటరీ ప్లాటూన్ కమాండర్ గా వ్యవహరించారు దేవ్జీ. 2001లో మావోయిస్టు పార్టీ సెంట్రల్ కమిటీ సభ్యుడయ్యాడు. మావోయిస్టు పార్టీలో సంజీవ్, చేతన్, సుదర్శన్, రమేష్ వంటి పేర్లతో పనిచేశారు. అలిపిరిలో టీడీపీ అధినేత చంద్రబాబు దాడి ఘటనలో ఆయన పాత్ర ఉన్నట్లు సమాచారం. దేవ్జీ పోలీసులకు లొంగిపోయారన్న వార్తలతో జగిత్యాల జిల్లా కోరుట్లలోని ఆయన కుటుంబ సభ్యులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. దేవ్జీ కోరుట్లలో పుట్టి పెరిగి కరీంనగర్లో చదువుకుంటున్నప్పుడు మావోయిస్టులలో చేరాడని చెప్పారు. దళంలో అంచెలంచెలుగా ఎదిగాడన్నారు కుటుంబ సభ్యులు. మరోవైపు పెద్దనాన్న ఇంటికి వస్తున్నాడని దేవ్జీ తమ్ముడి కూతురు సుమ అందరికీ స్వీట్లు పంచింది. మార్చి 31లోగా దేశంలో మావోయిస్టులను లేకుండా చేయాలని కేంద్రం టార్గెట్ గా పెట్టుకుంది. ఆపరేషన్ కగార్లో 100 మంది మావోయిస్టులు చనిపోయారు. హిడ్మా వంటి కీలక మావోయిస్టులు ఎన్కౌంటర్లలో హతమయ్యారు. ఇటీవల మల్లోజుల, ఆషన్న వంటి కీలక నేతలు లొంగిపోయారు. ఇప్పటికే అనారోగ్యంతో గణపతి విదేశాల్లో ఉన్నారు. బడే చొక్కారావు అలియాస్ దామోదర్ కోసం వేట కొనసాగుతోంది. గణపతి, దామోదర్ మినహా మావోయిస్టులు అగ్రనేతలు లొంగిపోయారు. మరికొందరు ఎన్కౌంటర్లో హతమయ్యారు. దీంతో మావోయిస్టుల ప్రస్థానం ముగిసిందన్న వాదనలు వినిపిస్తున్నాయి. కారడవుల్లో కార్చిచ్చులు చెలరేగుతున్నాయి. కీకరాణ్యాలు కాలుతున్నాయి. అడవులు అగ్నికి ఆహుతవుతున్నాయి. అడవుల రక్షణ కోసం అటవీ అధికారులు తీవ్రంగా శ్రమిస్తున్నారు. ఎగసిపడుతున్న మంటలకు ఎదురెళ్తూ మంటలను ఆర్పుతున్నారు. ప్రాణాలకు తెగించి అడవులను కాపాడుతున్నారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో అడవులను కాపాడేందుకు అటవీ అధికారులు నిర్వహిస్తున్న ఆపరేషన్పై స్పెషల్ స్టోరీ. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో కారడవులకు కార్చిచ్చు ముప్పు పొంచి ఉంది.
వేసవిలో అడవుల్లో భారీగా అగ్ని ప్రమాదాలు జరుగుతుంటాయి. అకస్మాత్తుగా మంటలు ఎగిసిపడుతూ అడవులు కాలి బూడిదవుతున్నాయి. ఆకురాల్చు అడవులు కావడంతో ప్రమాదం సంభవించినప్పుడు సుదూర ప్రాంతాల వరకు మంటలు విస్తరిస్తున్నాయి. వేలాది ఎకరాల్లో అడవులు కాలిపోతున్నాయి. అగ్ని ప్రమాదాలపై అటవీ అధికారులు అప్రమత్తమయ్యారు. ప్రమాదాల కట్టడి కోసం ప్రత్యేకంగా చర్యలు చేపడుతున్నారు. సెక్షన్, బీట్, రేంజ్ ఆఫీసర్లు అగ్ని ప్రమాదాలు జరగకుండా బృందాలుగా ఏర్పడి చర్యలు తీసుకుంటున్నారు. క్షణాల్లో ఆ బృందాలు ప్రమాదం జరిగిన ప్రాంతాలకు వెళ్లి మంటలు ఆర్పుతున్నారు. అడవులు బాగుంటేనే అందరూ బాగుంటారని చెబుతున్నారు అటవీ శాఖ అధికారులు. ఒక్కొక్కసారి రోజుకు 2-3 పాయింట్స్ కూడా వస్తాయి. ఇప్పుడు ఫిబ్రవరి మార్చిలో ఇప్పుడు మేము అన్ని ఫైర్ లైన్ చేస్తున్నాం. స్పెషల్గా మనకు ఛాలెంజింగ్ టాస్క్ రాబోయే మార్చ్, ఏప్రిల్, మే మంత్లో స్పెషలీ మార్చ్ అండ్ ఏప్రిల్లో చాలా విపరీతమైన పాయింట్స్ వస్తాయి. ఎందుకంటే టెంపరేచర్ 40 డిగ్రీల వరకు వెళ్ళిపోతుంది, 50 డిగ్రీలు కూడా పోతుంది ఆదిలాబాద్ జిల్లాలో. ఇక్కడ ఎక్కువగా మనకు ఫైర్ పాయింట్స్ వచ్చే అవకాశం ఉంది. కాబట్టి మేము దాని నివారణ చర్యలో భాగంగా ఒక యాక్షన్ ప్లాన్ తయారు చేసి పెట్టుకున్నాం. ప్రమాదాలు జరిగిన తర్వాత ఆర్పడం కాకుండా ముందుగా ప్రమాదాలు జరగకుండా కూడా చర్యలు తీసుకుంటున్నారు అధికారులు. అడవులో ఫైర్ లైన్ ఏర్పాటు చేస్తున్నారు. చెట్ల ఆకులను, చెత్తను మొత్తం ఒకే లైన్లోకి తీసుకొచ్చి తగలబెడతారు. ఇలా చెత్తను లైన్లో చేర్చడంతో అగ్ని ప్రమాదం జరిగితే ఎక్కువ ప్రాంతం వరకు మంటలు విస్తరించకుండా ఉంటాయి. అందుకే ఈ ఫైర్ లైన్లను ఏర్పాటు చేస్తున్నట్లు చెబుతున్నారు అధికారులు. సెక్షన్లు ఉంటాయి. మేము సెక్షన్గా డివైడ్ చేస్తాం. ప్రతిదాన్ని 6 భాగాలుగా, ఒక రేంజ్ను 6 భాగాలుగా డివైడ్ చేసేసి సెక్షన్లో 2 బీట్ ఆఫీసర్లు, ఒక సెక్షన్ ఆఫీసరు, 2 ఫైర్ వాచర్స్ ఉంటారు, యానిమల్ ట్రాకర్స్ ఉంటారు. ఇట్లా ఒక 5 సిబ్బంది కలిసి మాది ఒక గ్రూప్ ఉంటుంది. ప్రతి సెక్షన్కు ఒక ఫైర్ బ్లోవర్ కేటాయించడం జరుగుతుంది. ఒక ఫైర్ బ్లోవర్, ఫైర్ జాకెట్, రేకర్స్, బీటర్స్ ప్రతి సెక్షన్లో ఇవన్నీ అందుబాటులో ఉంటాయి. అగ్ని ప్రమాదాలను హైదరాబాద్ కేంద్రంగా శాటిలైట్ ద్వారా పర్యవేక్షిస్తారు అధికారులు. ఎక్కడెక్కడ అగ్ని ప్రమాదాలు జరుగుతున్నాయో మానిటర్ చేస్తూ అక్కడికి సమాచారం అందజేస్తారు. స్థానికంగా తీసుకుంటున్న చర్యలపై వివరాలు ఎప్పటికప్పుడు తెలుసుకుంటారు. అగ్ని ప్రమాదాల నివారణ ఆపరేషన్లో డిఎఫ్ఓ నుంచి వాచర్ వరకు అందరూ అధికారులు పాల్గొంటారు. అప్రమత్తంగా ఉంటూ అడవుల సంరక్షణ బాధ్యతలు నిర్వర్తిస్తుంటారు. అడవుల్లో కార్చిచ్చుతో వేల ఎకరాల్లో ప్రకృతి నాశనమవుతోందని చెబుతున్నారు అధికారులు. అడవుల సంరక్షణకు అందరూ సహకరించాలన్నారు అటవీ శాఖ అధికారులు. కామారెడ్డి జిల్లాలో నేతల విమర్శలతో రాజకీయ దుమారం కొనసాగుతుంది. నిన్న బీజేపీ ఎమ్మెల్యే వెంకటరమణారెడ్డి, మాజీ మంత్రి ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ మధ్య మాటల యుద్ధంతో ఇవాళ కూడా టెన్షన్ వాతావరణం కంటిన్యూ అయింది. అయితే కాంగ్రెస్ తీరును నిరసిస్తూ ఇవాళ చలో కామారెడ్డికి పిలుపునిచ్చింది బీజేపీ. దీంతో హైదరాబాద్తో పాటు పలు జిల్లాలో బీజేపీ నేతలను హౌస్ అరెస్ట్ చేశారు పోలీసులు. కామారెడ్డిలో టెన్షన్ వాతావరణం ఇవాళ కూడా కంటిన్యూ అయింది. నిన్న బీజేపీ ఎమ్మెల్యే వెంకటరమణారెడ్డి, మాజీ మంత్రి ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ మధ్య మాటల యుద్ధం, సవాళ్లు, ప్రతి సవాళ్ల పర్వం కొనసాగింది. కాంగ్రెస్, బీజేపీ నేతలు, కార్యకర్తల దాడులతో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. కాంగ్రెస్ తీరును నిరసిస్తూ ఇవాళ చెలో కామారెడ్డికి పిలుపునిచ్చింది బీజేపీ. బీజేపీ నేతల పర్యటనతో అప్రమత్తమయ్యారు పోలీసులు. కామారెడ్డి పరిసరాల్లో పోలీసులు ఆంక్షలు విధించారు. సమస్యాత్మక ప్రాంతాల్లో భారీగా పోలీసులు మోహరించారు. బీజేపీ ఎమ్మెల్యే వెంకటరమణారెడ్డి క్యాంపు కార్యాలయంతో పాటు మాజీ మంత్రి షబ్బీర్ అలీ ఇంటి వద్ద భారీగా పోలీసులు మోహరించారు. కామారెడ్డికి వచ్చే అన్ని రూట్లలో చెక్ పోస్టులు ఏర్పాటు చేశారు. రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలు తీవ్ర ఆందోళనకరంగా ఉన్నాయన్నారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించాల్సిన ప్రభుత్వం స్వయంగా ప్రజాస్వామ్యాన్ని కూనీ చేస్తోందన్నారు. కామారెడ్డి ఎమ్మెల్యే బీజేపీ సీనియర్ నేత వెంకటరమణారెడ్డిపై ఆధారాలు లేకుండా ఆరోపణలు చేశారని చెప్పారు. ఆరోపణలు నిరూపించాలని సవాల్ చేసినందుకు వెంకటరమణారెడ్డిని హౌస్ అరెస్ట్ చేయటం ముమ్మాటికి కక్ష సాధింపేనన్నారు కిషన్ రెడ్డి. అనవసర ఆరోపణలు చేయటం, వీటికి సమాధానం ఇవ్వాలని కోరితే అధికారాన్ని దుర్వినియోగం చేసి అరెస్టులు చేయటం దౌర్భాగ్యమన్నారు. ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం గేటును కాంగ్రెస్ నాయకులు కారుతో ఢీకొట్టి ధ్వంసం చేయటం రాష్ట్రంలో శాంతి భద్రతల వైఫల్యానికి ఉదాహరణ అని చెప్పారు.
రాష్ట్రంలో ఎమర్జెన్సీ రోజులు ప్రారంభమయ్యాయని ఆరోపించారు కేంద్ర మంత్రి బండి సంజయ్. ఎంఐఎం కాంగ్రెస్ కలిసి అరాచకాలు సృష్టిస్తున్నాయని ఆరోపించారు. కామారెడ్డిలో బీజేపీ ఎమ్మెల్యే వెంకట రమణారెడ్డి ఇంటిపై దాడి అమానుషమన్నారు. కామారెడ్డిలో గొడవకు కారణం కాంగ్రెస్సేనని చెప్పారు. ఆత్మరక్షణకు కాంగ్రెస్ నేతలను అడ్డుకుంటే దాడి చేశారని చెప్పటం సిగ్గుచేటన్నారు బండి సంజయ్. బాన్సువాడలో 70 మంది బీజేపీ కార్యకర్తలను అరెస్టు చేయటం అక్రమమని ఫైర్ అయ్యారు కేంద్ర మంత్రి. బాన్సువాడ వెళ్లేందుకు ప్రయత్నించిన బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిని అరెస్టు చేయటం అన్యాయమన్నారు. కాంగ్రెస్ ఎంఐఎం అరాచకాలను అడ్డుకోవడానికి సిద్ధం కావాలని బీజేపీ కార్యకర్తలకు పిలుపునిచ్చారు బండి సంజయ్. కామారెడ్డికి బయలుదేరిన బీజేపీ స్టేట్ చీఫ్ రామచంద్రరావును ఉదయం అరెస్టు చేశారు పోలీసులు. దీంతో తార్నాకలోని ఆయన ఇంటి దగ్గర ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు బీజేపీ కార్యకర్తలు. ఎట్టి పరిస్థితుల్లో తాను కామారెడ్డి వెళ్తానన్నారు రామచంద్రరావు. కామారెడ్డి ఎమ్మెల్యే వెంకట రమణారెడ్డితో పాటు బాన్సువాడలోని బీజేపీ కార్యకర్తలను పరామర్శిస్తానని చెప్పారు. తార్నాక నుంచి కామారెడ్డి బయలుదేరుతుండగా రామచంద్రరావును అరెస్ట్ చేశారు పోలీసులు. దీంతో హైదరాబాద్ తార్నాకలో హై టెన్షన్ వాతావరణం నెలకొంది. నిర్మల్ జిల్లా కడెం మండలం దోస్తునగర్ సమీపంలో రోడ్డు ప్రమాదం జరిగింది. నిర్మల్ మంచిర్యాల ప్రధాన రహదారిపై అదుపు తప్పి చెట్టును ఢీకొట్టింది ఎట్టిగా కారు. ఈ ప్రమాదంలో స్పాట్లోనే ఒకరు చనిపోయారు, మరో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. గాయపడ్డ వారిని లక్షెట్టిపేట ఆసుపత్రికి తరలించారు. ప్రమాదానికి కారు అతివేగమే కారణమని తెలుస్తోంది. కామారెడ్డి జిల్లాలో ఓ ఫంక్షన్ హాల్లో జరిగిన పెళ్లి అందరి దృష్టిని ఆకర్షించింది. సాధారణంగా కవల పిల్లలు జోడీగా దొరకడం అరుదు. కవల పిల్లలకు జంటలు దొరక్కపోవడంతో వేరువేరు అమ్మాయిలు అబ్బాయిలతో పెళ్లిళ్లవుతూ ఉంటాయి. కానీ స్థానికంగా పట్టణంలో ఇద్దరు కవలల జంట పెద్దల సమక్షంలో ఒక్కటయ్యారు. గన్పూర్కు చెందిన దుంపటి సుజాత భాస్కర్ దంపతుల కవల పిల్లలు వినయ్ విజయ్లకు దేమీకాలని గ్రామానికి చెందిన కుమ్మరి రాజమణి సాయన్న కవల పిల్లలు కీర్తన కీర్తిలకు పెళ్లి చేశారు పెద్దలు. ఇవాళ అంతర్జాతీయ కవలల దినోత్సవం కావడం విశేషం. ఇదే రోజు తమ పెళ్లి జరగడం సంతోషంగా ఉందన్నారు కొత్త జంటలు. సో మేము ట్విన్స్గా పుట్టినాం కానీ ఎప్పుడు కలిసే ఉంటాం. ఒక్కసారి కూడా గొడవలు రావు. కలిసి ఒక్కటే ఇంట్లోకి వస్తామనేది అసలు అనుకోలేదు. మేము ట్విన్స్ని చేసుకోవాలి అని కూడా అనుకోలేదు. వేరే వేరే ఇంట్లోకి కావాలని అనుకున్నాం. కానీ బై లక్ ఇద్దరు ట్విన్స్ వచ్చారు. ఇంకా చాలా హ్యాపీ. మాకు మంచి ఫ్యామిలీ దొరికింది. అందరు బాగున్నారు. సో ఫీలింగ్ హ్యాపీ. వాళ్ళ ఎంగేజ్మెంట్ అయిన తర్వాత కూడా ఇంకా అంత హ్యాపీనెస్సే ఉంది. వాళ్ళ ఇంట్లో అయినా మా ఇంట్లో అయినా. సో ట్విన్స్ డే రోజు ఇంకా ట్విన్స్ పెళ్ళి ఈరోజు ఇంకా లక్కీగా మా మమ్మీ వాళ్ళ యానివర్సరీ కూడా. సో హ్యాపీ ఫీల్ అవుతున్నాం దానికి. ట్విన్స్ డే రోజు ట్విన్స్ పెళ్ళి అని అయితే ఎక్స్పెక్ట్ చేయలేదు. సో అట్లా కుదిరింది. చాలా హ్యాపీ. అంటే మేము చాలా డేట్స్ చూసినాం. ఆ డేట్స్లో ఇది అనుకోకుండా ఫిక్స్ అయింది. 22 ఫెబ్ అని అయితే అనుకోలేదు. ఏదో అట్లా ఫిక్స్ చేసినాం. ఆ ట్విన్స్ డే అవ్వడం ఇంకా హ్యాపీ ఫీల్ అవుతాం. అంటే మేము అనుకోలేదు ట్విన్స్కి ట్విన్స్ అని చెప్పేసి, అట్లా గాడ్ డిసైడ్ చేసిండు అంతే. మేమైతే చాలా ఎక్సైటెడ్ ఉండే ట్విన్స్ అంటే. చాలా హ్యాపీగా ఉంది. అనుకున్నట్టు దొరికిరు కాబట్టి అర్థం. మీకు పెళ్లి జరగడం మీకు బాగుంది. చాలా హ్యాపీగా ఉంది. కోఇన్సిడెన్స్ బాగుంది. అన్నీ బాగుంది. అంటే కలిసి పుడతారు కదా, కలిసి పుట్టాము అంటే జర్నీ మొత్తం టుగెదర్, స్టడీ కానీ జాబ్ కానీ అన్నీ సైమల్టేనియస్గా చేసుకున్నాము. ఎక్స్పెక్ట్ చేయలేదు ట్విన్స్నే మ్యారేజ్ చేసుకుంటామని. సో ఇంట్లో కూడా ఫుల్ హ్యాపీ. ఇప్పుడు నాకు పెళ్ళైన సో తమ్ముని కావాలనేది ఒకటి ఉంటుంది కదా, ఇద్దరు ఒకటే, మళ్ళీ ఇద్దరు అక్క చెల్లెళ్ళు, లైక్ ఫ్యామిలీ డివైడ్ అయినట్టు కూడా ఉండదు. సో చాలా ఎక్సైట్ అయ్యాం. చాలా 3 months అవుతుంది ఎంగేజ్మెంట్ అయ్యి. సో అసలు ఒక జెట్ స్పీడ్లో వెళ్ళిపోయింది టైము. చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం యాక్చువల్గా. సో చిన్నప్పుడే నాన్న చనిపోయాడు అనమాట. సో వీళ్ళు రావడం చాలా అదృష్టంగా భావిస్తున్నాం.
చాలా ఆనందంగా ఫీల్ అవుతున్నాం. ట్విన్స్ అంటే మేమిద్దరం కూడా ట్విన్సే కదా, అన్నదమ్ములము. మేము అనుకోలేదు అసలు ఇట్లా మ్యాచ్ వస్తుందని కూడా అనుకోలేదు. వచ్చిన తర్వాత చాలా ఎగ్జైట్ అయ్యాం, చాలా హ్యాపీగా అనిపించింది నాకు. ఇంకా ఈరోజు ట్విన్స్ డే రోజు మ్యారేజ్ అంటే ఇంకా ఎక్కువ అనిపించింది. పూర్తిగా దైవేచ్ఛ అని నేను భావిస్తున్నాను. అసలు మేము ఎక్స్పెక్ట్ చేయలేదు ఇలా జరుగుతుందని, మేము ఊహించలేదు కూడా. ఎన్నో సంబంధాలు చూస్తూ ఉన్నాము. చాలా మంచి సంబంధాలు వచ్చినా కూడా తమ్ముళ్ళు చాలా వరకు వెనుకంజ వేశారు. మేము ఇష్టపడ్డ సంబంధాలు కూడా చాలా వరకు దగ్గర దాకా వచ్చి వెళ్ళడము, ఈ సంబంధం మాత్రము రాసి పెట్టినట్టు కలవడం అనేది మేము ఆ వెంకటేశ్వర స్వామి, ఆ శివయ్య దయగా భావిస్తున్నాం. మళ్ళీ ట్విన్స్ డే కలిసి రావడం కూడా ఇది చాలా యాదృచ్ఛికం. ఎందుకంటే మేము సంబంధం ఖాయమై ఆల్మోస్ట్ 5 months అవుతుంది. 5 months క్రితం అంటే ఆల్మోస్ట్ 4 months బ్యాకే ఈ మ్యారేజ్ జరగాల్సింది. మా తమ్ముడు లండన్లో ఉండడము, వాళ్ళ నాన్నగారు కూడా అబ్రాడ్లో ఉండడం వల్ల వాళ్ళు వచ్చే టైం చూసుకొని మేము ఈ మ్యారేజ్ ఈ డేట్ రోజు ఫిక్స్ చేయడం. దక్షిణ అయోధ్యగా పేరొందిన భద్రాచలం శ్రీ సీతారామచంద్రస్వామి ఆలయం కళాకారులతో కలకలలాడింది. ఆధ్యాత్మిక క్షేత్రంగా పేరొందిన భద్రాద్రి ఇప్పుడు నాటక కళా వైభవానికి వేదికైంది. భద్రాద్రి కళాభారతి ఆధ్వర్యంలో 3 రోజుల పాటు జరిగిన 24వ అంతర్రాష్ట్ర నాటకోత్సవాలు ఘనంగా జరిగాయి. నాటకోత్సవాలకు కళాభిమానులు జనం అధిక సంఖ్యలో తరలివచ్చారు. చెప్పాలంటే సవాలక్ష చెప్పగలరు. అటు పూచుకపల్లి వచ్చి మంచాన్ని బట్టి ఎత్తిపోయేలాగా నేను కదా చచ్చేది. అన్ని సమాధానం రావు గారు కూర్చోండి. ఏం కూర్చోటం బాబు, కూర్చోండి. ఎలాంటి కేసుల్లో విడాకులు సులువంటే వరకట్న సమస్యలు, ఆస్తి తగాదాలు, అక్రమ సంబంధాలు, శారీరక హింస, పరస్పర హత్య ప్రయత్నం ఇలాంటివి ఉండాలి. మా మధ్య అలాంటివి ఉండదున్నట్టు చెప్పేసి మీరు ఏం చేస్తారు? 2 months మాకు అర్జెంటుగా విడాకులు కావాలి. తుఫాను పట్టించుకుంటే ఆలు మొగల జగడం కూడా శ్రీవారుల తొందరపాటు శ్రీమతులకు తెలియనిదా. అర్థాంగి విసుగు వివాదం నసుతూ ముడిపడితే తెగదంట, బతుకుతూ జతపడితే మనువంట. ఇంటాయన బలహీనతను ఇల్లాలు క్షమిస్తే పోదా. భార్యలోని భావన ఏదో తెలుసుకుంటే సౌఖ్యం కాదా. తల్లిదండ్రులను వదిలి తన మనుగడలో సగమై మనసులోన మనసై ఉంటే ప్రతి ఇంటికి స్వర్గం రాదా, ప్రతి ఇంటికి స్వర్గం రాదా. మనసు గోడ పెరిగినప్పుడు గోడను కత్తిరించాలి, అంతేకాని వేళని కాదు కదా. అలాగే మనస్పర్ధలు వచ్చినప్పుడు కోపతాపాలని కత్తిరించాలి, బంధాలనే బంధుత్వాలనే కాదు. భద్రాచలం శ్రీ సీతారామచంద్ర స్వామి వారి దేవాలయం చుట్టూ ఈరోజు డెవలప్మెంట్ చేస్తున్నాం. దాంట్లో భాగంగా ఆడిటోరియం దాంట్లో ఇంక్లూడ్ చేసుకుంటూ కడితే చాలా బాగుంటుంది. తిరుపతి లాగా ఎలా అయితే ఉంటుందో ఒక ఆడిటోరియం, మనం ఆ టెంపుల్లోనే దాన్ని ఇంక్లూడ్ చేసుకుంటూ కడితే చిత్రకూట మండపం ఎలా తీసేస్తున్నారు, ఆడిటోరియం ఒకసారి ప్లాన్ చేస్తే బాగుంటుంది అని ముందే నేను స్టేజ్ ఎక్కడ ముందు చెప్పడం. ఖచ్చితంగా ఈ కృషి చేస్తాను. పెద్దల ముందుకు తీసుకెళ్ళి ముందుగా మంత్రివర్లే పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు చూస్తున్నారు దీన్ని. ఈ భద్రాద్రి కళాభారతికి రావడం నేను ఇదే మొదటిసారి. నాకు ఆ రాముని సన్నిధిలో ఈ అవకాశం రావడం అనేది నేను చాలా అదృష్టంగా భావిస్తాను. ఆ భగవంతుడి సన్నిధిలో నాటిక వేసి, అది కూడా నేను రచించిన అమ్మ చెక్కిన బొమ్మ నాటిక వేయడం అనేది అదృష్టంగా నేను భావిస్తున్నాను. 24 సంవత్సరాల్లో కూడా సుమారుగా 120 నాటికల్ని ఈ భద్రాచలంలో ఉన్నటువంటి ఈ కళావేదికపై రాష్ట్రంలో 2 తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి ప్రముఖ కళా పరిషత్తుల నుంచి
చక్కటి సందేశాత్మకమైన నాటికలను మేము ఈ వేదికపై ఈ ప్రాంత ప్రజలకి మనం అందించడం జరిగింది. అంతరిస్తున్నటువంటి నాటక రంగాన్ని పునరుజ్జింపజేయాలని, అదేవిధంగా చిన్నారుల్లో సాంస్కృతిక జానపద నృత్యాలను కూడా వారిలో అలవాటు చేయాలని చెప్పి ఉద్దేశంతో చిన్నారుల యొక్క సాంస్కృతిక నృత్య ప్రదర్శనలు కూడా ఈ కార్యక్రమాలను ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఇవి బులెటిన్ అప్డేట్స్. చూస్తూనే ఉండండి V6 న్యూస్.